అలాగే డాక్టర్ గారు ఇప్పుడు ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఎలాంటి వ్యాయామాలు కావచ్చు, లేదంటే డైట్ కావచ్చు, అలాగే లైఫ్‌కి సంబంధించిన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటారు? ఈ సందర్భంగా నేను ఇంకొకటి మనకు దూసుకొని వస్తున్నటువంటి అత్యాధునికమైనటువంటి మెడికల్ రెవల్యూషన్ ఏంటంటే గట్ చెక్ అంటాం. గట్ చెక్ అంటే ఏంటి? మన యొక్క పెద్ద పేగుల్లో బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి, చెడ్డ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు అనేవి మనం తినేటటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటాయి. మనం ఏ ఆహారం తింటున్నాం అనే దాన్ని బట్టి ఉంటాయి. మంచి ఆహారాన్ని తింటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది, మంచి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. చెడ్డ ఫుడ్ తిన్నప్పుడు, చెడ్డ అంటే జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఈ యొక్క హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరుగుతాయి, హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి జబ్బులు ఒబేసిటీ కానీ, డయాబెటీస్ కానీ, ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలర్జీ, ఆస్మా ప్రాబ్లమ్స్, కీళ్ళ జబ్బులు, ఇవన్నీ ఆర్థరైటిస్, ఇలాంటి జబ్బులన్నీ, క్యాన్సర్, దాని తర్వాత నిద్రలేమి, గుర్రక, ఇలాంటి జబ్బులన్నీ వస్తుంటాయి. ఇప్పుడు గట్ చెక్ అనేటటువంటి టెస్ట్ ద్వారా నీకు ఫలానా బ్యాక్టీరియా, ఇప్పుడు మంచి బ్యాక్టీరియా ఉంది. మంచి బ్యాక్టీరియా ఎంత శాతం ఉంది మన పొట్టలో? 75% కంటే మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుందని అర్థం. ఈ మంచి బ్యాక్టీరియాలు 20% ఉన్నాయా, 30% ఉన్నాయా, 40, 50 అనేది ఇప్పుడు గట్ చెక్ వల్ల తెలుస్తుంది. చెడ్డ బ్యాక్టీరియాలు 5% లోపల ఉంటుంది. అసలు మహా అంటే 10% లోపు ఉంటుంది. కానీ ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా ఏదైతే ఉందో వీటి శాతం 20 ఉందా, 30 ఉందా, 40 ఉందా, 50 ఉందా, లేకపోతే 90 ఉందా కూడా ఈ టెస్ట్ వల్ల తెలుస్తుంది. ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో ఈ గట్ చెక్ అనేటటువంటి పరీక్షను మనం చేస్తున్నాం. దీని ద్వారా ఏ ఆహారం తీసుకోవాలో కరెక్ట్ గా తెలుస్తుంది, ఏ ఆహారం తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందో మీకు తెలుస్తుంది, మీ ప్రెసెంట్ ఇమ్యూనిటీ ఎంత ఉందో తెలుస్తుంది, ప్రెసెంట్ గా మీకు ఎలాంటి బ్యాక్టీరియాలు ఉన్నాయో తెలుస్తాయి. కాబట్టి వీటన్నిటిని మార్చేటటువంటి శక్తి మందుల కంటే ఆహారానికే ఉంది అనేటటువంటి విషయం మనం డైట్ ప్లానింగ్ ద్వారా పేషెంట్కి చెప్పవచ్చు.